వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడటం, వాటిని రెచ్చగొట్టడం డ్రాగన్ కంట్రీకి అలవాటే. భారత్తో సరిహద్దును పంచుకుంటున్న చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భూభాగం తమదే అని చాలాసార్లు ప్రకటించుకుంది. ఆ మధ్య తమ దేశ చిత్రపటాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం చూపించింది. అలాగే లద్దాఖ్లోకి ఆక్సాయ్ చిన్ రీజియన్ను కూడా తమ దేశ భూభాగంగానే పరిగణిస్తూ మ్యాపుల్లో పేర్కొంది. ఈ దుందుడుకు చర్యను అప్పట్లో భారత్ తీవ్రంగా ఖండించింది. అయినా బుద్ధి మార్చుకొని డ్రాగన్ కంట్రీ తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ ప్రకటన చేసింది. దాదాపు 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు అల్టిమేట్ పంచ్ వేశారు. పేరు మార్చినంత మాత్రాన సొంతం అవుతుందా అని ప్రశ్నించారు. నేను మీ ఇంటి పేరు మారిస్తే అది నాదవుతుందా అని జైశంకర్ అన్నారు. చైనా కవ్వింపు చర్యలను ఖండించిన జైశంకర్ పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే అని, పేర్లు మార్చడం వంటి చర్యలతో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం ఉందని జైశంకర్ తెలిపారు. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం కొనసాగిస్తోంది. దీన్ని దక్షిణ టిబెట్లోని ఓ భాగంగా పరిగణిస్తోంది. అరుణాచల్ను ఝాంగ్నన్ అని నామకరణం చేసింది. ఈ క్రమంలోని అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 30 ప్రాంతాలకు తాజాగా కొత్త పేర్లను ప్రకటించింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, ఓ సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. అరుణాచల్లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది 4వసారి. 2017లో 6, 2021లో 15, 2023లో 11 ప్రాంతాలను తమవిగా చెప్పుకుంది. వాటికి తమ దేశ పేర్లను పెడుతూ మ్యాప్లను విడుదల చేసింది. ఈ పేర్ల మార్పు మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి.